హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు మా మమ్మీ గార్డెన్లోంచి ఇంకొన్ని ప్లాంట్స్ చూపిస్తా. పాత వీడియోలో కూడా చూపించాను కదా, సో ఇప్పుడు ఇంకొన్ని చూపిస్తాను అనమాట. ఇది పసుపు చిన్న పసుపు కొమ్ము పెడితే ఇది మొత్తం వచ్చేసింది అనమాట. ఇది ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. ఎవరైనా పసుపు చెట్టు ఫ్లవరింగ్ చూసారా? చూడకపోతే ఇక్కడ చూసేసేయండి. ఇదే కాదండి, మా మమ్మీ దగ్గర అన్ని టైప్ ఆఫ్ క్రీపర్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇంకా వన్ ఆఫ్ ద స్పెషల్ ప్లాంట్ ఇన్ ద గార్డెన్ ఏది అంటే ఇలాచీ. మీలో ఎంతమందికి ఇలాచీ ప్లాంట్ తెలుసో కామెంట్ చేయండి. మా మమ్మీ ఈ చెట్టు పెంచబట్టి 3 years అవుతుంది, 3-4 అనుకుంటా. కాదు, ఒక చిన్న ప్లాంట్ తెచ్చుకుంది నర్సరీ నుంచి. అది పక్కన ఇట్లా బ్యాంబూ ట్రీస్ ఎట్లా వస్తే అట్లా పక్కన వచ్చేసి ఆ ఏరియా అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. కానీ ఇప్పటివరకు 2 times ఫ్లవరింగ్ వచ్చింది, కానీ ఒక్కసారి కూడా కాయ రాలేదు. ఈసారి ఎప్పుడైనా కాయలు కాస్తే డెఫినెట్గా మీకు చూపిస్తా ఎలా ఉంటాయో ఇలాచీ కాయలు. అండ్ కమింగ్ టు ఇది లోటస్ పాండ్ కోసం మా మమ్మీ ఎప్పుడో ఒక పాత వాటర్ హౌస్ ఉంటే దాన్ని కూడా వేస్ట్ చేయకుండా దాంట్లో కూడా మా మమ్మీ ఇట్లా పెంచుతుంది అనమాట. దాంట్లో లోటస్ కల్వపూలు 2 వేసి, లోటస్ వేరు కల్వపూలు వేరు, రెండు ఒకటి అనుకునేవారు. కాదు, దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ వైలెట్ కలర్, వైట్, ఎల్లో అండ్ పింక్ కలర్ 4 colours ఉన్నాయి మా మమ్మీ దగ్గర. మీలో ఎంతమందికి తెలుసు ఇన్ని కలర్స్ ఉంటాయని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.